Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Once again, hearty welcome to Abstract Algebra class. Equivalence class of A. A యొక్క తుల్య తరగతి అంటే ఇది దేంతో రిప్రజెంట్ చేస్తారు? బ్రాకెట్ ఏతో రాస్తారు. బ్రాకెట్ ఏ అంటే అర్థం ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎక్స్ ఈస్ కాంగ్రియెంట్ టు ఏ mod హెచ్. mod హెచ్ దృష్ట్యా ఎక్స్ ఏతో తుల్య సంబంధం కలిగి ఉన్నటువంటి మూలకాలన్నీ ఏవైతే ఎక్స్ ఉన్నాయో జీలో, ఆ మూలకాలన్నీ కూడా ఏ యొక్క తుల్య తరగతిలో ఉంటుంది. నౌ థియరం నెంబర్ 17. Let H be a subgroup of a group G and A belongs to G, then HA is equal to bracket A. H అనేది సమూహం జీలోని ఒక ఉపసమూహము అనుకున్నాము. A అనేది జీలో ఒక మూలకం అయితే HA is equal to ఈక్వలెన్స్ క్లాస్ ఏ యొక్క తుల్య తరగతి అవుతుంది. సో క్లెయిమ్ వాట్ ఈస్ దట్? HA is equal to ఈక్వలెన్స్ క్లాస్ ఏ అని చూపించాలి. HA అనేది ఈక్వలెన్స్ క్లాస్ ఏకి సమానము అంటే ఏంటి? HA is equal to set of all HA such that H belongs to capital H. స్మాల్ సో HA అంటే ఏ చేత జనితమైన H యొక్క కుడి సహసమితి. ఇది దేనికి సమానము? స్మాల్ HA such that H belongs to capital Hకు. ఇప్పుడు X అనేది H ఏలో ఉంది అనుకుందాం. దట్ ఇంప్లైస్ X is equal to H times A where H belongs to capital H. Therefore, XA inverse becomes equal to HA A inverse because inverse exists in G. That is nothing but H times E. Now, XA inverse is equal to H. Automatically, it is a member of H. Therefore, what is going to happen? X is congruent to A mod H. Therefore, now X is a member of the equivalence class A. Previously, where was X? It was in HA. Now, where is X? It is now in A. Therefore, HA is contained in bracket A. Call that as inequality inclusion as inclusion number 1. Now, so HA is equal to A అని చూపించడానికి ఏ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాము. జీలో ఉన్నటువంటి ఎక్స్లు ఏవైతే ఏతో mod హెచ్ దృష్ట్యా తుల్య సంబంధం కలిగి ఉంటుందో ఆ మూలకాలన్నీ కూడా బ్రాకెట్ ఏలో ఉంటుంది. హెచ్ఏ అంటే ఏంటి? హెచ్ఏ అనగా హెచ్ టైమ్స్ ఏ. హెచ్ ఎవరు? క్యాపిటల్ హెచ్లో ఉండేటువంటి మూలకము. ఇప్పుడు ఎక్స్ అనేది హెచ్ఏలో ఉంది అనుకుందాం. అప్పుడు ఎక్స్ని ఎలా రాసుకుంటాం? స్మాల్ హెచ్ ఇంటూ ఏ. ఇక్కడ స్మాల్ హెచ్ అనేది క్యాపిటల్ హెచ్లో ఒక మూలకము. దెర్ఫోర్ ఎక్స్ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ ఇన్వర్స్ అవుతుంది. అంటే ఏమవుతుంది? హెచ్ఈ అవుతుంది. అంటే ఎక్స్ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. అది కూడా ఎక్కడ ఉంటుంది? క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. కనుక ఎక్స్ ఏతో mod హెచ్ దృష్ట్యా తుల్య సంబంధాన్ని కలిగి ఉంది అనగా ఎక్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ఏ. దెర్ఫోర్ హెచ్ఏ అన్నది ఏ తరగతి యొక్క ఉపసమితి అని చెప్పాం. కాల్ దట్ యాజ్ 1 అని దీన్ని అనుకుందాం. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. నౌ వీ విల్ ప్రూవ్ ద అదర్ సైడ్. ఓకే, సో ఎక్స్ అనేది బ్రాకెట్ ఏలో ఉంది అనుకుందాం. అంటే ఏంటి? ఎక్స్ ఏతో తుల్య సంబంధాన్ని mod హెచ్ దృష్ట్యా కలిగి ఉంది అనగా అర్థం ఏంటి? ఎక్స్ఏ ఇన్వర్స్ అనేది హెచ్లో మూలకము. ఇప్పుడు ఇరువైపులా ఏతో గుణించినప్పుడు ఎక్స్ఏ ఇన్వర్స్ ఏ అన్నది హెచ్ఏలో ఉంటుంది. అంటే ఎక్స్ఈ బిలాంగ్స్ టు హెచ్ఏ అనగా అర్థం ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ఏ. దెర్ఫోర్ బ్రాకెట్ ఏ ఈజ్ కంటైన్డ్ ఇన్ హెచ్ఏ అన్నది ఏర్పడుతుంది. లెట్ us say X is a subset of X is a member of equivalence class A. Therefore, automatically X is congruent to A mod H. What is the meaning of that? XA inverse belongs to H. That implies what? XA inverse times A belongs to HA. That implies what? XE is a member of HA. But that means X belongs to HA. Therefore, A is contained in HA. Call that as equation number 2. From 1 and 2, we say that HA is equal to equivalence class A. Now, note, if let H be a subgroup of a group G, then by congruence modulo H relation, this congruence modulo H relation includes a partition in G. That means the members of the partition are the right cosets of H in G, and G is the union of all these distinct right cosets of H in G. H అనేది సమూహం జీలో ఒక ఉపసమూహం అయినప్పుడు
ఈ తుల్య సంబంధము మాడ్యులో హెచ్ దృష్ట్యా ఏర్పడినటువంటి ఈ తుల్య సంబంధము జీను విభిన్న భాగాలుగా ఏర్పరుస్తుంది. మరియు ఈ విభిన్న భాగాల్లో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా హెచ్ యొక్క కుడి సహసమితుల్లో జీలో ఉంటాయి. మరియు జీ అన్నది హెచ్ చేత ఏర్పడినటువంటి విభిన్న కుడి సహసమితుల యొక్క సమ్మేళనంగా మారుతుంది. ఇదే విధంగా మనము లెఫ్ట్ ఇంక్లూషన్ కూడా మనము డిఫైన్ చేయబోతున్నాం. సో నోట్ నెంబర్ 2. So let H be a subgroup of a group G and A and B are two elements in G. If we define A is congruent to B mod H by A inverse B belongs to H, then this relation is an equivalence relation on G. The equivalence clauses are left cosets of H in G, and G is the union of all such distinct left cosets of H in G. సో హెచ్ అనేది జీలో ఒక ఉపసమూహము అనుకుందాము. ఏను బీను జీలో ఉన్నప్పుడు ఏ అన్నది మోడ్ హెచ్ దృష్ట్యా బీతో తుల్య సంబంధాన్ని కలిగి ఉంది అన్నట్టే అర్థం. ఏ ఇన్వర్స్ బి అన్నది హెచ్ ఏ ఇన్వర్స్ బి అన్నది హెచ్లో ఉంటుంది. ఈ కాంగ్రెస్ మోడ్ హెచ్ ఈ సంబంధం అన్నది ఒక తుల్య సంబంధము జీ పైన. కనుక ఈ తుల్య సంబంధము తుల్య తరగతులుగా ఏర్పరుస్తుంది. ఒక్కొక్క తుల్య తరగతి హెచ్ యొక్క ఒక్కొక్క ఎడమ సహసమితులకు సమానమవుతుంది. మరియు జీ అన్నది ఇటువంటి హెచ్ చేత ఏర్పడినటువంటి ఎడమ సహసమితుల యొక్క విభిన్న ఎడమ సహసమితుల యొక్క సమ్మేళనంగా మారుతుంది. So now we are going to discuss about the important theorem, Lagrange's theorem. If H is a subgroup of a finite group G, then order of H divides order of G. H అన్నది పరిమిత సమూహం G నందు ఒక ఉపసమూహమైనప్పుడు H యొక్క తరగతి G యొక్క తరగతిని నిశ్శేషంగా భాగించును. సో ఇచ్చినటువంటిది ఏంటి? G అన్నది G is a finite set, finite group. Therefore order of G is finite, less than infinity. And H being a subgroup of G, automatically order of H is also finite. Therefore order of H is less than infinity. Therefore the number of right cosets of H in G is also finite. So that, and further we know that there exists a one-to-one correspondence between any two right cosets of H in G. G పరిమితం కనుక H కూడా పరిమితము. కనుక హెచ్ చేత జనితమయ్యేటువంటి విభిన్న కుడి సహసమితుల యొక్క సంఖ్య కూడా పరిమితము. మరియు ఏదేని రెండు కుడి సహసమితులు మధ్య ఒక బైజెక్టివ్ ఫంక్షన్ ద్విగుణ ప్రమేయము వ్యవస్థితమవుతుంది. అనగా ఏ రెండు కుడి సహసమితులను తీసుకున్నా వాటిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య సమానం. Okay, so what is going to happen now? Now take any general element A in G, then HA is a right coset of H in G. Therefore what are the number of elements in HA? That is known as order of HA. That is equal to order of HE. That becomes equal to order of H. అనగా హెచ్లో ఎన్ని మూలకాలు ఉంటుందో హెచ్ఈ అంటే ఈ చేత జనితమయ్యేటువంటి కుడి సహసమితి దేంతో సమానము? హెచ్తో సమానం. దానిలో మూలకాలు సమానము. అలాగే హెచ్ఏ ఏ చేత జనితమయ్యేటువంటి కుడి సహసమితులకు కూడా సమానం. కనుక ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ అవుతుంది. సో ఈ విధంగా ఏర్పడినటువంటి కుడి సహసమితులు విభిన్న కుడి సహసమితులు కే అనుకుందాము. లెట్ us say HA1, HA2 ఎట్సెట్రా. హెచ్ఏకి అనే కే విభిన్న కుడి సహసమితులు హెచ్ ద్వారా జీలో జనితమవుతుంది అని అనుకుందాము. Since G is the union of all the right cosets of H in G, we have G is equal to HA1, HA2 union HAK. Therefore order of G equal to order of HA1 plus order of HA2 plus order of HAK. That is nothing but order of H plus order of H plus order of H. So order of G equal to what? K times order of H. Therefore order of H divides order of G. Okay. సో ఇప్పుడు ఏంటి మనం చెప్పాము?
ఈ విధంగా విభిన్న హెచ్ యొక్క విభిన్న కుడి సహసమతల సంఖ్య కే అనుకుందాం. వరుసగా వాటి పేర్లు కుడి సహసమతలు వరుసగా HA1, HA2 ఎట్సెట్రా HAK అనే కే విభిన్న కుడి సహసమతులు ఉన్నాయి అనుకుందాం. అప్పుడేమవుతుంది, జీ అన్నది వాటన్నింటి యొక్క సమ్మేళనం కనుక HA1 యూనియన్ HA2 యూనియన్ ఎట్సెట్రా యూనియన్ HAK అవుతుంది. కనుక జీ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ HA1 ప్లస్ ఆర్డర్ ఆఫ్ HA2 ప్లస్ ఆర్డర్ ఆఫ్ HAK. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ H ప్లస్ ఆర్డర్ ఆఫ్ H ప్లస్ ఎట్సెట్రా ఆర్డర్ ఆఫ్ H. దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు K టైమ్స్ ఆర్డర్ ఆఫ్ H, అనగా ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. So we have proved Lagrange's theorem on concepts. I hope that is clear. Now the converse of the Lagrange's theorem need not be true. సో లెగ్రాంజెస్ థియరం యొక్క విపర్యము నిజం కావాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, G ఈక్వల్ టు 1 - 1 I - A with respect to multiplication, we know that it is a group, and if you consider G to be equal to -1 I and dot, then automatically the order of G equal to 4 and the order of H is equal to 2. Here 2 divides 4, but H is not a subgroup. సో గుణన సమూహము 1 - 1 I - A అనే సమూహంలో H - 1, I అన్నది ఒక కాంప్లెక్స్ తీసుకున్నట్టయితే హెచ్ యొక్క మూలకాల సంఖ్య 2 మరియు జీలోని మూలకాల సంఖ్య 4. ఈ 2 అనేది 4 నిశ్శేషంగా భాగిస్తుంది. కనుక 2 4ని భాగిస్తుంది అని తెలిసింది, కానీ ఈ హెచ్ ఇక్కడ సబ్ గ్రూపు కాదు. కనుక కాన్వర్స్ నిజం కావాల్సిన పని లేదు. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ థియరం, ఇఫ్ హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ ఎ గ్రూప్ G, then the number of extinct right or left cosets of H in G are called index of H in G. It is denoted by bracket G:(H) or IG of H. That means index of H in G. హెచ్ అనేది సమూహం G నందు ఒక ఉపసమూహం అయినప్పుడు జీలో హెచ్ చేత జనితమైనటువంటి కుడి లేదా ఎడమ విభిన్న సహసమతల సంఖ్యను హెచ్ యొక్క సూచి G నందు అని అంటారు. దీన్ని G:(Hతో సూచిస్తారు లేదా IG of Hతో సూచిస్తారు. నెక్స్ట్ థియరం నెంబర్ 19, ఆర్డర్ ఆఫ్ A divides order of G. Let G be a group and A is a member of G. Then order of A divides order of G. So in order to prove this, first of all, we are going to show that the following small theorem. Let G be a small lemma. Let G be a group and A belongs to G, and order of A is equal to n. And consider the set generated by A, that is E, A square, etc., A power n minus 1. And then order of the group A is nothing but order of the element A. G అనేది ఒక సమూహం నందు ఏ ఒక మూలకం అయినప్పుడు, ఏ యొక్క తరగతి n అయినప్పుడు 2 విషయాలు మనకు తెలుస్తుంది. ఒకటి, ఏ చేత జనితమైన ఉపసమూహం బ్రాకెట్ A ఇజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే ఈ A స్క్వేర్ ఎట్సెట్రా A పవర్ n మైనస్ 1కు సమానము. మరియు ఈ విధంగా జనితమైనటువంటి ఉపసమూహము A యొక్క తరగతి మూలకం A యొక్క తరగతికి సమానం. మరొక మారు, ఏ చేత జనితమైన ఉపసమూహం యొక్క తరగతి మూలకం A యొక్క తరగతికి సమానము. సో లెట్ మీ ప్రూవ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? Now let us consider the cyclic group A equal to A, E, A square, etc., A power n minus 1. What is this? Number 1, the subgroup generated by A. In other words, what is the bracket here? Bracket here denotes it is a cyclic group, okay, generated by A. Anaka all the elements will be of the form A power m for some m belongs to Z. Now we are going to show that this is equivalent to E. What is E? Now what is H? E, A square, etc., A power n minus 1.
ఏ చేత జనితమైనటువంటి సైక్లిక్ గ్రూపు ఈ హెచ్ ఇవి రెండు సమానమని మొట్టమొదటిగా చూపించబోతున్నాం. అంటే ఏంటి? ఏ అనే చేత జనితమైనటువంటి సైక్లిక్ గ్రూప్ ఏ హెచ్లో ఉంది అని చూపిద్దాం. అలాగే హెచ్ అన్నది సైక్లిక్ గ్రూప్ ఏకు ఉపసమ్మతి అని చూపిద్దాం. నౌ క్లియర్లీ హెచ్ ఈస్ ఆల్వేస్ కంటైన్డ్ ఇన్ ఏ బికాస్ హెచ్లో మూలకాలన్నీ ఎలా ఉన్నాయి? ఏ పవర్ సమ్ ఇంటీజర్ రూపంలో ఉంది, ఏ యొక్క ఘాతాల రూపంలోనే ఉంది. కనుక హెచ్ ఖచ్చితంగా ఎక్కడుంటుంది? సైక్లిక్ గ్రూప్ ఏలో ఉంది. ఇప్పుడు రివర్స్లో ఎక్స్ అనేది సైక్లిక్ గ్రూప్ ఏలో ఉంది అనుకుందాం. లెట్ us say x belongs to cyclic group A. Then x will be of the form a power m where m belongs to z. x అనేది ఏ యొక్క సైక్లిక్ గ్రూప్లో ఉంది అంటే అర్థము x అనేది ఏ పవర్ ఒక ఘాతంగా రాయొచ్చు, ఏ యొక్క ఘాతంగా రాయొచ్చు. దాన్ని ఏ పవర్ ఎంగా రాద్దాము. m అనేది ఇక్కడ జెడ్లో ఉంది. ఇప్పుడు మనకు m అనేను n అనే రెండు మూలకాలు ఉన్నాయి. బికాస్ ఏ యొక్క తరగతి ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n అని స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో m ఇంటీజర్ ఈస్ దేర్ అండ్ n ఈజ్ ఆల్సో దేర్. హెన్స్ బై డివిజన్ ఆల్గోరిథం డెఫినెట్లీ దేర్ ఎగ్జిస్ట్ q, r in Z such that m is equal to nq plus r where 0 is less than or equal to r less than n. సో విభాగ న్యాయం వల్ల ఖచ్చితంగా q, r అనే మూలకాలు z నందు వ్యవస్థితమై m is equal to nq plus r అవుతుంది. ఇక్కడ r అన్నది 0 కావచ్చు లేదా 0 కన్నా పెద్దది, n కన్నా చిన్నది అవుతుంది. ఇప్పుడు a power m becomes equal to x is nothing but a power m, that is equal to a power nq plus r, that is a power nq into a power r, that can be written as a power n whole power q into a power r, that is nothing but e power q into a power r, that is nothing but e times a power r, that is equal to a power r. So what is happening? A power m becomes equal to a power r, which is absurd because r is a number which is less than m, and now we are showing that a power m equal to a power r, which is a absurd because r is not equal to m, it is clearly less than n. Hence our assumption is wrong. Hence r must be equal to 0. Therefore m is equal to n cube. That means n divides m. And further, so what is x? Now x is of the form a power n cube. That means a power n cube, and further that means e. So e belongs to h. Therefore x belongs to h. Previously where was x? X was in the cyclic group A. Now where is x? X is in h. Therefore from 1 and 2 we clearly see that the cyclic group A equal to h. సో రివర్స్లో ఎక్స్ అనేది ఏ పవర్ ఎం అనుకుందాం. అప్పుడు ఏ పవర్ ఎం ఏమవుతుంది? ఏ పవర్ ఎన్క్యూ ప్లస్ ఆర్ అవుతుంది. అంటే అర్థం ఏ పవర్ ఎన్క్యూ ఇంటూ ఏ పవర్ ఆర్, అంటే అర్థం ఏ పవర్ ఎన్ హోల్ పవర్ క్యూ ఇంటూ ఏ పవర్ ఆర్ అయింది. అంటే అర్థం ఈ పవర్ క్యూ టైమ్స్ ఏ పవర్ ఆర్, అంటే అర్థము ఈ ఇంటూ ఏ పవర్ ఆర్ అయింది. దేర్ఫోర్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఆర్, విచ్ ఈస్ అబ్సర్డ్. ఇది విరుద్ధం. కనుక ఆర్ విలువ ఖచ్చితంగా 0 అవ్వాలి. అనగా ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ క్యూబ్. అంటే ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ క్యూబ్, దట్ ఈస్ a power n whole power cube. That means e power cube. E power cube means e. Where is e? E is a member of h. Therefore x belongs to h. Therefore the cyclic group A is contained in h. So from 1 and 2 we say that cyclic group A equal to h. So we have completed that. So these two are equal. Now the remaining portion is very simple. So order of A equal to n, that is also equal to order of the cyclic group generated by A, and further it is a subgroup, and by Lagrange's theorem order of H divides order of G. Therefore order of the cyclic group A divides order of G, but order of the cyclic group A is nothing but order of the element A. Therefore order of element A divides order of G. Therefore order of an element of A divides the order of the group G. ఇక్కడ ఏమవుతుంది? లెగ్రాంజెస్ థియరం ప్రకారం అవుతుంది. హెచ్ యొక్క తరగతి జీ యొక్క తరగతిని నిశ్శేషంగా భాగించను. ఇక్కడ హెచ్ బదులు ఇప్పుడు ఎవరున్నారు? ఏ యొక్క చక్రీయ సమూహం ఉంది, ఉపసమూహం, సైక్లిక్ గ్రూప్. ఏ యొక్క చక్రీయ సమూహం కూడా ఉపసమూహమే కనుక అది జీ యొక్క తరగతి నిశ్శేషంగా భాగిస్తుంది.
కానీ చక్రీయ సమూహమైనటువంటి ఈ సైక్లిక్ గ్రూప్ యొక్క తరగతి ఎంత? మూలకం ఏ యొక్క తరగతి కనుక ఆర్డర్ ఆఫ్ ఏ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జే, అనగా మూలకం ఏ యొక్క తరగతి సమూహం జీ యొక్క తరగతిని నిశ్శేషంగా భాగించును. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.